కృష్ణా జిల్లా అవనిగడ్డలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చెప్పిన ప్రవచనాలు అందరినీ అలరించాయి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు చాగంటి కోటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆయన తండ్రి మండలి వెంకట కృష్ణారావు పేరిట తెలుగు వైభవ పురస్కారాన్ని చాగంటికి అందజేశారు. సేవ ద్వారా మనిషి ధరించడం ఈనాటి విషయం కాదు. ఇది భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. సేవ అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా తాను ఇతరులకు సేవ చెయ్యడం. అట్లా సేవ చెయ్యడం అన్నది మనకి ఇంటి దగ్గర మొట్టమొదట అమ్మతో ప్రారంభం చేస్తారు. మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకి. రామాయణంలో అయోధ్యకాండలో రామచంద్రమూర్తి వశిష్ఠుడితో మాట్లాడుతూ నా సుప్రతికరం తత్తు మాతాపిత్రాచ యత్కృతం అంటాడు. లోకంలో ఎవరికైనా తిరిగి ప్రత్యుపకారము చెయ్యగలరేమో కానీ జన్మనిచ్చిన తల్లికి జన్మనిచ్చిన తండ్రికి తిరిగి నేను ప్రత్యుపకారము చెయ్యగలనన్నవాడు ఉండడు. అసలు ఇవాళ ఈ శరీరం ఉన్నది, ఈ పేరుతో పిలవబడుతున్నాడు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు, ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు అంటే ఆ ఉనికికి ప్రధాన కారణము తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటాం? సాధారణంగా భగవంతుడి మీద, వేదాంతం మీద, నదుల మీద శ్లోకరచన చేసిన శంకర భగవత్పాదులు అమ్మ మీద అద్భుతమైన శ్లోకాలు ఇంటిని రచన చేశారు. అందులో ఒక చోట అంటారు, ఆస్తాంతావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైత్యం అనుశోషణం బలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భధారణ భరక్లేశస్య క్షమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.